సమయం అని వార్తిస్తున్నానండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అండి. దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మన బిషప్ అయ్య గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. అలాగే నేటి దిన మరి ఈ యొక్క తరగతిని సారథ్యం వహించి నడిపించిన హోస్ట్ గారు దీవెన సిస్టర్ గారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేయచ్చు. ఈ యొక్క సాయంకాల తరగతి హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ ఈ పక్షాన, అలాగే నా కుటుంబ పక్షాన, నా యొక్క సంఘము బెతెస్తా ప్రార్థనా మందిరం పక్షాన కూడా మీకు అందరికీ మరి శుభములు తెలియజేయచ్చు. ఈ సాయంకాల తరగతి ఆహ్వానం పలుకుతున్నాను. రండి, మనం అందరం కలిసి దైవ వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఒక లేఖనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8, 10, 11 3 వచనాలు చదువుకుందాం. ఎవరైనా తెలుగులో ఒకరు, ఆంగ్లంలో ఒకరు చదువుతారా? ప్రకటన 5వ అధ్యాయము 8, 9, 10, 11 వరకు కూడా 8 నుంచి 11 వరకు చదవండి. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణులను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను. వారి లెక్క కోట్ల కలిదిగా ఉండెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. Shall I read, Pastor Garu? Yeah, please. 8th verse. Now when he had taken the scroll, the 4 living creatures and the 24 elders fell down before the Lamb, each having a harp and the golden bowls full of incense, which are the prayers of the saints. And they sang a new song, saying, You are worthy to take the scroll and to open its seals, for you were slain, and have redeemed us to God by your blood, out of every tribe and tongue and people and nation, and have made us king and priests to our God, and we shall reign on the earth. Then I looked, I heard the voice of many angels around the throne, the living creatures and the elders, and the number of them was 10,000 times, 10,000 and thousands of thousands, saying with a loud voice, Worthy is the Lamb who has slain to receive the power, the riches and wisdom, and strength and honor, glory and blessings. ఆమేన్. ఆమేన్. దేవుని మహిమ పరుస్తాం. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒకరు మన ఆది నుంచి అంతం వరకు ఈ తరగతి మరి దేవుని ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు కొనసాగలాగిన ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నా దేవా, ఇంతవరకు పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచి ఉన్నాము తండ్రి. మీరు ఇచ్చిన తరుణం కొరకు నేను స్తుతిస్తున్నాను. మరి ప్రశస్తమైన సమయంలో ప్రవ్వా అయ్యా నైనా మీ దాసులు ప్రవ్వా వాక్య ఉపదేశంలోకి వెళ్ళనై ఉండగా దేవా మీ దాసుని ఎడెత్తలాకుతో నింపండి ప్రవ్వా. మీ సిలువచాటును మరుగుపరచండి. మా హృదయానికి కావలసిన వాక్యమును దయచేసి మీరు మాకు అందించండి. ఆత్మ ద్వారా ప్రవ్వా అనేక విషయములు ప్రవ్వా అయా నైనా మరి పూర్ణమైన మర్మమైన సంగతులు మాకు తెలియజెప్పండి. మీ ఆత్మాభిషేకంతో నింపమని అడుగుతున్నాను. అందరికీ ప్రవ్వా అయా ఎక్కడ చోటు లేకుండా పరిశుద్ధాత్ముడా నీ సమాధానానికి అయా నైనా వరకు ప్రవ్వా ఈ కార్యక్రమాన్ని ఆది నుండి అంతం వరకు ప్రభా సమాధానంగా అయ్యా నైనా నీకు మహిమకరంగా వింటున్న మాకు ఆశీర్వాదకరంగా ఉండులాగున నీ వాక్యాన్ని అయ్యా నైనా మా హృదయాన్ని మేము చోర్చుకొని ప్రభా అయ్యా నైనా నీ మార్గంలో నడుస్తున్నట్లుగా నీ కృప చూపండి. మీ దాసుని హస్తాన్ని చెప్పుకుంటూ అయ్యా నైనా మరి మోషే నోటికి మీరు ఎలాగైతే తోడున్నారు ప్రభా, మీ దాసుడు నోటిలో అయ్యా నైనా మీ మాట నుంచి మాకు అందించి అయ్యా నైనా మీ వాస ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోవడమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.
చేరి వచ్చిన మీకందరికి కూడా మరి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క సాయంకాల వేళ మరి క్రైస్తవ పునాది సత్యాలు లేదా క్రమానుబద్ధ దేవశాస్త్రం నుండి మరి క్రీస్తు శాస్త్రాన్ని మనం ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఈ సాయంకాల వేళ మనము కుమారుని యొక్క శ్రమలను గురించి ధ్యానిద్దాం. మరి ఆయన మరణం గురించి కూడా చూద్దాం. దేవునికి స్తోత్రం. అనంతుడైన దేవునిలో రెండో వ్యక్తి కదండి మన యేసు ప్రభు. మొదటి వ్యక్తి ఏమో మరి యెహోవా దేవుడు, రెండవ వ్యక్తి యేసు ప్రభుల వారు, అలాగే మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. నిత్యత్వం నుండి ఉన్న వాక్కు అంటే ఆది యందు వాక్యం ఉండెను అని యోహాను 1:1 చూస్తున్నాం. దాన్ని లోగోస్ అంటాం. గ్రీకులో లోగోస్ శరీరాకృతి ధరించినది మరణించుట కొరకే ఆయన శరీరాన్ని ధరించాడని కూడా మనకు బోధపడుతుంది. దైవ కృత్యాల్లో అత్యంత ఇది ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే, ఏదైనా ఉందా అని అంటే అది యేసు ప్రభుల వారి మరణము. కాబట్టి ఆ మరణము అవ్వకపోతే మన పాపములకు ప్రాయశ్చిత్తం కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తం ఇచ్చి మనందరినీ కూడా కొని ఉన్నారు. ఇది మరి అవిశ్వాసులకు అర్థం కాదు. ఇది ఎలా సాధ్యము అని ఎంత మరి ఆ యొక్క డౌట్ వ్యక్తపరుస్తూ ఉంటారు. పరిశుద్ధులకే లేదా విశ్వాసులకే ఇదంతా కూడా మరి ప్రభువులో ఉన్న వాళ్ళకే ఇది బోధపడుతుందని ప్రగాఢంగా మనం నమ్ముచున్నాము. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు సంభవించిన ఏ సంఘటన కూడా యేసు ప్రభు శ్రమ నుండి మరణించుట కంటే అంత ప్రాముఖ్యమైనవి కానే కావు. అన్నీ ఉన్నాయి. మొదటి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వేరు విషయాలు మనం చదువుతూ ఆ విషయం రాజుల గురించి, మరి అలాగే న్యాయాధిపతుల గురించి, ప్రవక్తల గురించి అన్నీ చదువుతూ ఉంటాం. దాని కేంద్ర బిందువు ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రావడము, ఆయన శిలువపై మరణించడము, ఆయన మరి ఆ యొక్క గాయాలను పొందడము, తనకు కలిగిన గాయాల చేత మనకు స్వస్థత కలగడము, అలాగే మన పాపములను ఆయన రక్తంలో కడుక్కొని శుద్ధులవడం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మరణించి ఉండకపోతే ఇవన్నీ సంభవించేది కాదండి. కాబట్టి ఎవరైనా ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి చర్చిలోకి వచ్చేసి అయ్యా నన్ను క్షమించంటే ఆయనను కూడా క్షమించే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదో ప్రయాసపడి కొన్ని వారాలు వచ్చి లేదా కొన్ని వారాలు ప్రతీక్ష కానే కాదు. వెంటనే ఆయన ఇదిగో దేవా నన్ను రక్షించి నాకు మరి బాప్తిసం కూడా ఇస్తారా అని అంటే వెంటనే ఆయన మారు మనసు, రక్షణ, వెంటనే బాప్తిసం కూడా ఇచ్చి మరి పంపించే పరిస్థితులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప రక్షణ. కాబట్టి మానవుల రక్షణార్థమై లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లయగు యేసుక్రీస్తు మరణించుట మహా అద్భుతకరమైన సంఘటన. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు శ్రమానుభవము మరియు ప్రభు మరణంలోని విశేషాలను కొన్ని చూద్దాం. ఆయన శ్రమలు అనుభవించడం ఎలా, తర్వాత మరణం గురించి కొన్ని విషయాలు ధ్యానిద్దాం. నిత్యత్వంలో నిర్ణయించబడింది అని మొదటి అంశంగా మనం చూద్దాం. అయితే ఇది ఇప్పుడు ఈ యాదృచ్ఛికంగా సంభవించి ఆయన కళా పరిస్థితులన్నీ అలాంటివి అవి తర్వాత ఆయనను సిలువకు వేశారనేది కానే కాదు. అలా జరగలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అది ఖచ్చితంగా మొదటి నుంచి కూడా మరి భవిష్యవాణి అనగా రాబో సంగతులను చెప్పే ప్రవక్తల ద్వారా ఇలా జరుగుతుంది మరి కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమానుయేలు పేరు పెడతారు. అలాగే ఆయన బాలుడు పెద్దవాడైన తర్వాత ఇదిగో లోకపాపాన్ని మోసుకొని పోవు గొర్రెపిల్లలా వధింపబడతారు. అంటే మరి వారి చేత చిత్రహింసలు పెట్టి మరి మరణించి మరి 3వ రోజు తిరిగి లేస్తాడు. ఇవన్నీ కూడా ముందే చెప్పబడ్డాయి కనుక ఆ లేఖనాలను మరి అవి నెరవేర్పు కొరకు ఇవన్నీ జరిగాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు శ్రమ నుండి మరణించవలనని సృష్టి ఆరంభము నుండి పూర్వం కూడా ఆదాము చేయబడక ముందే, ఆదాము అయితే ఆ తర్వాత చేశాడు ప్రభుల వారు, ఆ ముందు ముగ్గురు ఉన్నారు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు, ముందే అది నిర్ణయం ఆదాము పడిపోక ముందే నిర్ణయించడం అయింది. చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23 చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక.
2:23లో ఈ మాదిరిగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అన్నారు. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయము అపోస్తుల కార్యం 3:23లో దేవుడు నిశ్చయించిన సంకల్పం, ఆ సంకల్పము ఆదిలోనే ఎప్పుడో దేవుడు నిశ్చయించిన సంకల్పం అది. కాబట్టి అది ఇప్పుడిప్పుడే జరిగింది కాదు. అలాగే 4వ అధ్యాయంలో కూడా 27లో మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏవి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో. కాబట్టి ఇది ముందు నిర్ణయించిన ప్రకారమే ఆయన మరి సర్వమానవాళి రక్షణ కోసము భూమిపైకి ఆయన మరియా గర్భమున ఏతెంచి, అలాగే మరి ఈ యొక్క 3.5 సంవత్సరములు సేవ చేసి తుదకు సిలువలో ఆయన మరణించి ఆ తరం వారికి, మన తరం వారికి, రాబో తరం వారికి రక్షణ కలిగించులాగున, మనలను ఆయనతో చేర్చులాగున ఈ విధమైన ఒక గొప్ప ప్రణాళిక ప్రకారమే లేదా వాగ్దానం ప్రకారమే ఈ యొక్క ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల ప్రకారమే ఆయన రావడం జరిగింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండవదిగా చూస్తే భూతకాలంలో సాదృశ్యంగా చూపబడింది. భూత, వర్తమాన, భవిష్యత్. కాబట్టి భూతకాలంలో సాదృశ్యంగా చూపబడిన సంఘటనలు అనేకములు మనకు కనబడుతూ ఉంటాయి. ఎలాగా అనేది చూస్తే ఆ యొక్క పాత నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రభుల వారు బలియాగం సాదృశ్య రీతిగా అనేక చోట్ల మనం చదువుతూ ఉంటాం. చదివినప్పుడల్లా ఆయనను జ్ఞాపకం చేసుకుంటకు అలాంటి సంఘటనలు జరుగుతూ ముందుకెళ్ళాయి. చూడండి, దేవుడు ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయలను ధరించుట అనేది 3వ అధ్యాయము 21లో మనము ఆదికాండములోనే చూస్తే అక్కడే ఆదాము పాపము చేసి మరి దేవుని ఆ యొక్క సమక్షానికి లేదా ఆయన ముందరికి రావడానికి ఆయనకు యోగ్యత కోల్పోయాడు. ఆదామా అనగానే అవును ప్రభా ఇదిగో ఉన్నానని చెట్టపట్టాలు వేసుకొని చేయి కలిపి అదంతా విహరిస్తూ ఏదైనా వదంలో మాట్లాడుకునేవారు ఈనాడు ఆదామా అని దేవుడు పిలవగానే రాలేని పరిస్థితి. ఎందుచేత? పాపము ఆయనను అడ్డగిస్తుంది. ఈనాడు కూడా సహోదరుడా, పాపం ఉన్న ఎడల ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి అన్ని పాపాలను పరిహరించే రక్తం ఇంకా మనకు అందుబాటులో ఉంది కనుక వెంటనే ఏది తెలిసిన పాపం కానీ, తెలవంది కానీ, చిన్నదే కానీ, అది పెద్దదే కానీ ఏదైనా ఎప్పటికప్పుడు ప్రక్షాళన జరుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అది నిత్యం, ఇట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఏదో ఒకసారి జరిగిపోయింది నా జీవితంలో, నా పాపాలు క్షమించబడ్డాయి ఫలానా తేదీలో అనడానికి లేదు. అది నిత్యము అది చిన్నదే కానీ, పొరపాటే కానీ, చిన్న పొల్లైనా మరి అని అంటారు చూసారా, ఆ మాదిరిగా ఏది కూడా మన మానవ నైజం, అది సహజంగా ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. అయ్యో ఇది అనకుండా ఉండాల్సిందే అనే పరిస్థితి తర్వాత ఇక అయిపోయింది కదా చేసేది కాదు. అన్నిటిని గురించి మనం పాప పరిహారార్థం ఆయన సిలువలో మరణించిన రక్తాన్ని చేరి అయ్యా నన్ను శుద్ధిని చేయని ప్రతి నిత్యం మనం శుద్ధులం అవుతూ ఉండాలి. చూడండి, ఆదాము రాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ ప్రభువుల వారు 3:21లో ఆయన చేయుచున్న పని ఏమిటి అని అంటే, వాళ్ళు దిగంబరులం అయినామని వాళ్లకు ఆలోచన కలిగి ఆ యొక్క సిగ్గు కలిగి ఆయన ముందుకు రాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుడైన యెహోవా చదువుతారా? సరే మంచిది. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. గమనిస్తున్నారా ప్రియా దేవుని బిడ్డలారా? చర్మపు చొక్కాయలను వారి కోసము ఆది మానవుడు, మొదటి మానవుడికే ఆయన చేసి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. చేయించి వారికి తొడిగించాడు కూడా. వాడు బిడ్డలు కనుక, చిన్నవారు కనుక, ఎంత మరి ఆ వయసు వచ్చినా కానీ ఆయన దృష్టిలో చాలా చిన్నవాళ్ళు కనుక అవి తొడిగించడం జరిగింది. ఎలా? చర్మం ఎక్కడి నుంచి వస్తుందండి? చర్మం రావాలంటే ఏదో ఒక జంతువు బలి ఇవ్వబడాలి. అంటే జంతువును మరి చంపి దాని యొక్క శరీరాన్ని అంటే చర్మము ఆ యొక్క జంతువు యొక్క చర్మాన్ని సేకరించి దాంతో మరి ఇది ఒక ఏమంటున్నారు, ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి
అలాగున ఆ చర్మపు చొక్కాయిలను చేయించి వాళ్ళని నిలువుటంగి అంటారు కదా, అలాగా చేయించి వాళ్లకు మరి ధరింపజేసానని కూడా ఎంత చక్కటి ఆ ప్రేమామూర్తి మన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. ఆయన మొదటనే ఉన్నారని అన్నారు గనక దేవునికి మహిమ. అప్పటి నుంచి కూడా ఆయన అదే పనిలో ఉన్నారు. ఆ పని ఆయనే చేసి ఆయనే ఆ యొక్క చర్మాన్ని తొడిగించి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మొట్టమొదటి ఆ సాదృశ్యంగా మనం చూడాలి. అక్కడ ఆ యొక్క బలియాగానికి సాదృశ్యంగా అది జరిగింది కాబట్టి అలాగున దాన్ని మనము చూడాల్సిన అవసరత ఉంది. అలాగే హేబేలు అర్పించిన బలి కూడా, ఆ బలి ఆ 4:4లో మనం చూస్తాం. ఆ బలి కూడా ఎంతగానో మరి దీనికి ఈ బలులకు సాదృశ్యంగా రాను ఒక ప్రధానమైన బలి, ఆ గొర్రెపిల్ల యొక్క బలి జరగబోతుంది అనే దానికి నిదర్శనంగా, సాదృశ్యంగా భవిష్యత్ కాలంలో భూతకాలంలో మరి అసాదృశ్యంగా ఇవి జరుగుతున్నాయి. భవిష్యత్తులో జరగబోయేది భూతకాలంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ. అబ్రహాము ఇసాకును బలి ఇచ్చిన యాగం కూడా చూడండి. బలివ్వడానికి తీసుకెళ్ళి బలిస్తున్నారు, కానీ అక్కడ మరి ఆయనే అడ్డగించి, అయ్యా అబ్రహామా, నీ విశ్వాసాన్ని నేను మెచ్చానని అక్కడ ఆపి గొర్రెపిల్లను పొట్టేళ్ళను అక్కడ ఉన్న పలాన ఒక గొర్రెపిల్లను మరి అక్కడ సృష్టించి దాన్ని బలి ఇవ్వడం. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే మన ప్రభుల వారు రాను అంతిమ కాలంలో, రానున్న కాలంలో, ఇదిగో ఈ యుగంలో మరి మరి ఆయన శిలువపై మరణాన్ని అది జ్ఞాపకం చేస్తుంది. ఐగుప్తులో జరిగిన పస్కా పండుగను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో దీన్ని చూడగలము దైవజనమా. కాబట్టి అది కూడా దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే ప్రభుల వారు శిలువలో ఆయన రక్తాన్ని చిందించేదానికి సాదృశ్యంగా. చూద్దామా? దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయానికి వెళ్దాం రండి. నిర్గమకాండము 12వ అధ్యాయము. మీరు తీస్తే మీరు చదవండి, నేను తీస్తే మాత్రం నేను చదివేస్తాను, ఆగని. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12:1 నుంచి చూసినప్పుడు దేవునికి మహిమ, హల్లెలూయా. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిదియు, మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున. ఇక్కడ అలాగే చదువుతూ ఉండగా మరి 7వ వచనం చూడండి. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కుటుంబాలలో సాయంకాలం నందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదపై కమ్మి మీదను చల్లి ఇదంతా రక్తము ప్రోక్షించాలి. రక్త ప్రోక్షణకు సాదృశ్యంగా ఇది మనకు ఈ యొక్క ఐగుప్తులో జరుగుతున్న ఈ పస్కా పండుగ వివరణ మనం చూస్తున్నాం. అలాగే ముందుకు వెళ్ళినప్పుడు 13వ వచనం చూడండి. 13వ వచనంలో కూడా మీరున్న ఇండ్ల మీద ఈ రక్తం మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తంను చూచి మిమ్మును నశింపజేయక దాటిపోవుదును. మీరున్న ఇండ్లలో ఈ రక్తం మీకు గుర్తుగా ఉండును. ఏ రక్తం అండి? రాను యేసు రక్తం. యేసు రక్తము మన ఇళ్ళ మీద గుర్తుగా ఉండాలి. అది ఆ యొక్క డిఫరెన్స్ కనబడాలి. అది దాని తాత్పర్యం. డిఫరెన్స్ ఎక్కడ కనబడుతుంది? ఇప్పుడు మీరు అలా ఒక వీధిలో వెళ్తూ ఉంటే ఆ వీధిలో వెళ్ళేది ఈ ఇల్లు ఓకే, ఈ ఇల్లు ఓకే, ఈ ఇల్లు మరి అక్కడ మరి క్రీస్తు రక్తంలో కడగబడిన ఇల్లు ఏదైనా కనబడుతుందా? ఏదైనా కాస్త డిఫరెన్స్ ఏదైనా ఉంటుందా? అది ఎందుకు ఉండదు? మరి అన్నీ సమానంగానే, అంటే అన్ని ఇళ్ళన్నీ సమానంగా ఉన్నప్పుడు పాస్టర్ గారు ఇదెలా సాధ్యం అవుతుందంటే సాధ్యం అవుతుంది, కొన్ని విషయాల్లో సాధ్యపడాలి. అదే కదా ఈయన ఏమంటున్నారు చూద్దాం మళ్ళీ 13వ వచనం. క్లియర్గా మీరున్న ఇళ్ళు అని కూడా చెప్తున్నారు. వాక్యం ఏం చెప్తుంది? క్లియర్గానే చెప్తుంది. అదేమి మనకేమి బోధపడని విషయం ఏం చెప్పట్లేదు. మీరున్న ఇళ్ళు అంటే ఇప్పుడు నేనున్న ఈ ఇల్లు, ఏమండి? మీరున్న ఇల్లు, అలాగే మీరున్న ఇళ్ళ మీద ఈ రక్తం, క్రీస్తు రక్తం. దేవునికి స్తోత్రం. ఈనాడు క్రీస్తు రక్తం వల్లనే ఈ మన హోదా కానివ్వండి, మన మంచితనం కానివ్వండి, లేదా క్రీస్తులో ఉండగలిగే నిరీక్షణ కానివ్వండి, ఈ దినం ఈ మాదిరిగా సజీవంగా ఉండి
మరి క్రైస్తవ సమాజంలో నిలవగలగడం మాత్రం, అంతేకాకుండా క్రైస్తవ మరి ఆ యొక్క ప్రార్థనా పరులతో కలిసి ఉండడం కానివ్వండి, లేదా క్రైస్తవ జనాంగంతో మిళితమై వాళ్ళతో పాటు సేవలో పాల్గొనడం, ఇవన్నీ కూడా దేంతో సాధ్యమవుతున్నాయంటే క్రీస్తు రక్తమే మనందరినీ ఐక్యపరుస్తుంది. స్తోత్రం, దేవునికి మహిమ. కాబట్టి మన ఇళ్లల్లో, మనలో, మన హృదయం మీద లేదా మన మస్తిష్కం మీద అది కొట్టొచ్చినట్టు కనబడాలి. ఏమిటి? క్రీస్తు రక్తం. అదే కదా, ప్రోక్షణ జరిగితే అది ఆ ప్రోక్షించబడిన రక్తం మనకు కనబడాలి. దేవునికి స్తోత్రం. అది ఏమి ప్రోక్షణ లేకుండా ఈనాడు ఎలా ఉంటున్నారని అంటే, అబ్బే మనం వేరే ఉంటే బాగోదు, అన్నీ కలిసి ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశం. అన్ని విషయాలు మనం ఇవి చిన్న చిన్న విషయాల్లోకి మనం వెళ్ళట్లేదంటే బ్రాడ్గా ఆలోచిస్తున్నాం. చిన్న విషయాలంటే ప్రతి ఒక్కటి ఇది అని చెప్పుకోవడం అది తగదు మనకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మరి ఏదైనా వేరుపరిచే విషయం క్రీస్తులో నాటబడిన ఆ యొక్క సంఘటన మన జీవితంలో ఉందా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఈ విషయాలు ఎవరో వచ్చి చూచి ఈయనకి క్రీస్తు రక్తం ప్రోక్షింపబడిందా లేదా అని అడిగేది కాదు. మనం అందరం కూడా బలలో పాల్గొంటున్నాం కాబట్టి క్రీస్తు రక్తంలో పాల్గొందే వారందరూ కూడా స్వయం పరీక్ష చేసుకోవాలని కొరింథీ 11లో ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో వచ్చి బిషపయ్య గారు వచ్చి ప్రతి ఒక్కరిని పరిశీలించి ఈయన క్రీస్తు రక్తంలో కడగబడ్డా లేదా అని చూడడం ఆయన పనికి ఆయన ఇచ్చారు. మనం ఇదంతా మనందరికి కూడా ఇప్పుడు దీవెన సిస్టర్ గారు రండి, కూర్చోండి, క్లాస్ ఆయోజించి క్లాసును నిర్వర్తించి ఆ సమయానికి బిషప్ గారి చేత మాట చెప్పించి, అలాగే ఇదిగో మరి ప్రొఫెసర్ గారికి మైక్ ఇచ్చి ఈ మాదిరిగా మీరు చెప్పండి అయ్యారు అంతవరకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తన పని తాను. మనం అందరి పరిస్థితి ఏమిటనంటే, మనం అందరం మనంగా పరిశీలించుకోవాలి. మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డామా లేదా, అర్హత ఉందా లేదా. అర్హత ఉంటేనే కదా మనం క్రీస్తు రక్తంలో చేయి వేసేది, బల్లలో చేయి వేసేది. కాబట్టి ఇక్కడ కూడా మరి క్రీస్తు మీకు ఉన్న ఇండ్లలో ఈ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తము చూచి మిమ్మల్ని నశింప చేయక. రక్తము ఏం చేస్తుందని అంటే ఆ ఇంటిని వేరుపరిచి నశింపకుండా ఆపేస్తుంది. చూసారా, దేవుని బృహత్ ప్రణాళిక మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. ఇదంతా మనము కాస్త వ్యత్యాసంగా ఉందేంటి, ఈ క్రైస్తవుల ఇల్లా అనే మాదిరిగా ఉంటే ఎంత బాగుంటుంది. అరే ఈయనేదో ఒక చాలా మరి ఆయన వ్యవహారాన్ని బట్టి కాస్త మరి క్రీస్తులో ఉన్న వ్యక్తిలా కనబడుతున్నాడంటే ఎంత బాగుంటుంది. ఆలోచిద్దాం ఈ విషయాల మీద. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క భూతకాల సాదృశ్యంగా అనేకమైన రక్తముకు సంబంధించిన ఆ యొక్క మరి చిహ్నాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ధర్మశాస్త్రానుసారంగా అర్పింపబడే పలు రకాల అర్పణల గురించి మనము లేవియ కాండము 1 నుంచి 7వ అధ్యాయం వరకు కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అర్పణలన్నీ ఎలా అర్పించాలి, దేన్ని ఎలా అర్పించాలి, ఒక మరి పావురాన్ని అయితే ఎలాగా, మరి చతుష్పాద జంతువునైతే ఎలాగా, మరి ఇంకో దాన్ని అయితే ఎలా అనేది అన్నీ కూడా 1వ అధ్యాయం లేవి కాండంలో 7వ అధ్యాయం వరకు కూడా మనం చూడగలము. కాబట్టి అక్కడ ఏమిటి అంటే, ప్రభు ఆ యొక్క ఆల్టర్ మీద, ఆ అతి పరిశుద్ధ స్థలం మీద బలి అర్పించిన అర్పణ, ఆ యొక్క ఆ మంట ఎప్పుడు మండుతూ ఉండాలి అని దాని యొక్క తాత్పర్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ బలులన్నీ కూడా సంభవింపనై ఉన్న ఒక గొప్ప బలికి సాదృశ్యంగా జరపబడుతున్నాయి. చూసారా, అదేదో అప్పుడేదో యాదృచ్ఛికంగా అప్పుడు జరిగాయి కదా, ఆ పాతకాలంలో జరిగినాయి కదా పాస్టర్ గారు, రాను అవన్నీ కూడా ఈనాడు ఉన్నాయా, ఈనాడు మనకు బలులు లేవు కదా అని అనుకోవడానికి లేదు. అవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయంటే, ఈ బలులన్నీ కూడా సంభవించనై ఉన్న ఒక గొప్ప బలి, అంటే గొర్రెపిల్ల బలిని మనకు సూచిస్తూ ఉన్నాయి. మనం తర్వాత లేవి కాండం 1 నుంచి 7 వచనాలు ఇంటి దగ్గర చదువుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ బలికి సంకేతంగా కూడా క్రీస్తు ప్రభుల వారు శిలువలో తాను బలి అర్పించుకున్న దానికి సంకేతంగా కూడా ఈ యొక్క 7 అధ్యాయాలు మనకు అన్ని బలులను గురించి చెబుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం.
ఇక పాత నిబంధనలో అనేకమైన ప్రవచింపబడిన వచనాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ప్రవచింపబడిన ఆ ప్రవచనాలను చూచి క్రీస్తు ప్రభుల వారు ఇలాగా ఆయన సిలువలో బలి అవుతారనేది కూడా మనం చూస్తాం. యేసు ప్రభువు అప్పగించుటను గూర్చి ప్రవచనము కీర్తన 41:9 చూస్తాం. రండి చూద్దాం. కీర్తనలు 41:9 ఈ మాదిరిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇందులో ఏమంటున్నారనంటే, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమ ఎత్తెను. ఇది మరి కావ్య గ్రంథము, కావ్యంలో రచింపబడింది. కవి గారు దీన్ని రాస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి కవి మహాకవి గారు అని కూడా అనొచ్చు. దావీదును మహాకవి అనడానికి తప్పులేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దాదాపు సగం సంకీర్తనాలు ఆయనే స్వరబద్ధం చేసి రాసినవి. మరింకెవ్వరు కూడా దాన్ని మళ్ళా స్వరబద్ధం చేస్తాం అనేది లేదు. ఉన్న పలానా ఎట్లా ఉన్నదో అట్లా పాడుకోదగా. ఈనాడు మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే వాళ్ళు ఈనాడు ఈ పాటలన్నీ కూడా ఆ యొక్క అన్ని వాయిద్యాలతో పాటు చాలా సంతోషంగా గంభీరంగా ఇవే పాటలు పాడుకుంటున్నారు. కీర్తనలు ఎలా దావీదు రాజు రచించిన కీర్తన, దానికి ఇంకా మరొక సబ్స్టిట్యూట్ లేనే లేదు. దాన్ని పాస్టర్ గారు దీంట్లో కాస్త ఇది ఇట్లా కలిపితే బాగుండు కదా, ఇంకొక మాట కలిపి ఈ మాట తీసివేసి ఇది దీర్ఘం ఇటిచ్చి దీర్ఘం ఇటు అబ్బే ఏమి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా దావీదు రాజును వాడుకొని ఈ కీర్తనలు స్వరబద్ధంతో కూడా పాడదగ్గవి అని కూడా ఉంటుంది. అక్కడక్కడ మనం చూస్తాం, పైన హెడ్ నోట్ చూస్తూ ఉంటాం. కాబట్టి దైవజనమ ఆయన ఏమంటున్నాడంటే, నేను నమ్ముకొనిన నా విహితుడు అంటే నా స్నేహితుడు లేదా నా తోటివాడు ఏం చేస్తున్నాడనంటే, నా ఇంట భోజనం చేసినవాడు అంటే నాతో పాటు కలిసి ఇదిగో ఈ బల్ల చుట్టూ భోజనం చేసేవాడు నన్ను తన్నుటకై అంటే ఎక్కడో ఒక దగ్గర అప్పగించుటకై లేదా వెనుపోటు పొడవడానికై. తన్నడం అని అంటే బట్టిగా కాలుతో ఎదర ఉండి తన్నడం కాదది. తన్నడం అంటే వీపు మీద తన్నడం. వీపు మీద అంటే ఆయనకు తెలవకుండా తన్నడం. ఆయనకు తెలవకుండా తన్నడం అంటే ఆయనను అప్పగించడం. ఇప్పుడు అర్థమవుతుందా? కాబట్టి తన్నుటకై తన మడిమ ఎత్తెను. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? క్రీస్తు ప్రభుల వారు అప్పగింపబడడానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ప్రవచింపబడిన అంటే రాజుగారికి కూడా ఒక ప్రవచనాన్ని దేవుడు ఇస్తాడు. ఈనాడు మీరు నేను ఎక్కడైనా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నామా? డోంట్ వరీ. మీరు ఎక్కడైనా ఎంఎన్సి కంపెనీలో ఉన్నారా? అబ్బే నాకు ఏమీ అలాంటిది ఏది రాదులే అనుకోవడానికి లేదు. రాజు పని చేసేటాయన అంటే ఆయన పని చేసుకుంటే ఆయనకి ఇస్తే అనేకమైన పనులు చేసుకునే వాళ్లకు నెహెమ్యా గారు ఈ వాజ్ ఏ గవర్నర్. కాబట్టి గవర్నర్ అంటే ఆయన ఏంటంటే రాజుగారు భోజనం చేయడానికి ముందు ఈ గవర్నర్ గారు భోజనం చేసి వీరికి ఏం కాకుండా ఉంటే ఒక గంట తర్వాత అప్పుడు ఆ భోజనాన్ని రాజుగారికి పంపిస్తారు. గవర్నర్ పనులలో ఒక భాగం. అంటే గవర్నర్ని అంతగా విశ్వసనీయుడు గవర్నరు అంటే ఆ యొక్క రాజ్యంలో చూసారా, గవర్నమెంట్లో ఈ సో ట్రస్టెడ్ పర్సన్. ఆ మాదిరిగా మరి అట్లా ఉంటున్నప్పటికీ ప్రభువులో ఉన్నాడు ఆయన. ఆ యొక్క పడిపోయిన గోడలను కట్టించడానికి ఎంతగానో మనం ఏ స్థాయిలో ఉన్నామో ఎక్కడున్నామో అక్కడ దేవుని పనిలో నిమగ్నమై ఉండాలి, దేవుని పని చేయగలగాలని దాని తాత్పర్యం. రాజుగారికి ఇప్పుడు ఒక ప్రవచనం ఇచ్చారు కదండి, చూసాం కదా ఇప్పుడు మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి? దావీదు రాజు గారికి ఇచ్చిన ఈ యొక్క ప్రవచనము నెరవేరింది. అది రాను నెరవేరింది. ఎక్కడ నెరవేరింది? యోహాను సువార్త 13:18, అపోస్తుల కార్యములు 1:16 నెరవేరింది. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఎక్కడ నెరవేరుతూ వస్తుంది ఈ లేఖనము? యోహాను సువార్త 13:18, అలాగే అపోస్తుల కార్యములు 1:16 నెరవేరింది ఈ యొక్క. కాబట్టి సిలువ, రెండవ విషయం ఏంటంటే సిలువ మరణాన్ని గూర్చిన ప్రవచనాలు. సిలువలో మరణిస్తాడు అనే ఈ ప్రవచనాలు ఏదో అట్లా యాదృచ్ఛికంగా జరిగిపోయినాయని కొంతమంది మరి క్రీస్తు నమ్మని వాళ్ళు చాలా నిరుత్సాహంతో చెప్తున్న మాటలు మనకు కనబడతాయి. అలా మన విశ్వాసంలో సన్నగిలడానికి లేదు. ఎప్పుడో యాదృచ్ఛికంగా జరిగింది కాదు,
అది కొన్ని వందల సంవత్సరాల పూర్వం. దావీదు రాజు గారు ఎప్పుడున్నారండి భూమి మీద? హలో, 3000 సంవత్సరాలు. 3000. చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు 2000, అంతకంటే ఒక సంవత్సరం. కాబట్టి జీరో నుంచి ఒక 1000 సంవత్సరాల పూర్వం. జీరో కదా, యేసుప్రభువుల వారు వచ్చింది భూమి మీదకి జీరో. అక్కడి నుంచి వెనకకి 1000, ముందుకి 2026. వెరసి 3000 చక్కగా చెప్పారు. గ్రేట్ అప్లాస్ టు యూ సిస్టర్ గారు. కాబట్టి ఆయనకు వచ్చిన ఆ ప్రవచనాన్ని మనం చూద్దాం రండి. ఏది? శిలువ మరణం గురించిన ప్రవచనము వారికి ఇచ్చాడు దేవుడు. ఒక ప్రవక్తకో ఒక దైవజనుడు మీలాగా నాలాగా ఒక దైవజనునికో ఇచ్చింది కాదు. ఆయన ఎవరిని ఎన్నుకుంటున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో పనులు చేయించుకుంటున్నాడు. దేవుడికి అన్ని సాధ్యమే, అందరినీ వాడుకుంటాడు. వీరిని వాడుకోవాలి, వీరిని వాడుకోవద్దని మానవులు అనుకుంటారు. కానీ మానవులు ఈ సెలక్షన్ ప్రాసెస్లో దేవుడు అలా కాదు. ప్రతి చిన్న వ్యక్తులను కూడా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. 22:1 చూడండి. కీర్తనలు 22:1. దేవునికి స్తోత్రం, గ్లోరీ. 22:1లో ఈ మాదిరిగా ఉంది. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తదని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, ఇది ఎక్కడ సిలువ ఆ యొక్క 7 మాటల్లో ఒక మాటగా అభివర్ణిస్తూ ఉంటారు. నా దేవా. కాబట్టి దావీదు రాజునకు ఈ యొక్క ప్రవచనము ఇవ్వబడింది. అది మరి 1000 సంవత్సరాల తర్వాత ఆ సిలువలో నెరవేరింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క కీర్తన మరి మత్తయి సువార్త 27లో నెరవేరింది. అలాగే 27:46లో, అలాగే మార్కు 15:34లో కూడా మనం నెరవేర్పు చూస్తూ ఉంటాం. మార్కు 15:34లో యేసు ప్రభు శ్రమ గురించి మనము యెషయా ధ్యానాల్లో మనం చూస్తూ వచ్చాం. ఎక్కడండి? ప్రధానంగా 53వ కీర్తన. రండి చూద్దాం. యెషయా 53 చదవడానికి టైం లేదు కాబట్టి 53వ మరి అధ్యాయం అంతా కూడా దేని గురించి అంటే యేసు ప్రభు శ్రమల గురించి అక్కడ మరి వర్ణింపబడింది. శ్రమ అంటే ఆ రాను 700లకు వచ్చాము. యెషయా గారు ఎప్పుడున్నారు? 700 భూమి మీద. అంటే క్రీస్తు పూర్వము 700 ప్లస్ ఇవి 2700కు యెషయా గారు కూడా ఆ ప్రవచనాన్ని, క్రీస్తు శ్రమల గురించిన ప్రవచనాన్ని ఆయన పలుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మెస్సయ 62 వారాలకు తీసివేయబడతాడని దానియేలు ప్రవచిస్తూ ఉన్నారు. దానియేలు ఎవరండి? దేవునికి స్తోత్రం. దానియేలు ఒక మంత్రి గారు. ఆయన మెస్సయ 62 వారాలకు తీసివేయబడతాడని దానియేలు ప్రవచించాడు. దానియేలు 9వ అధ్యాయము 26లో ఉంటుంది. అంటే 62 వారాలంటే దాన్ని డివైడెడ్ బై 4 వారాలకు ఒక మాసంగా మనం డివైడెడ్ బై 4 చేస్తే 62ను డివైడెడ్ 4తో విభాగిస్తే ఎంత వస్తుందండి? 15.5 మాసాలు వస్తాయి. 15.5 అంటే మెస్సయ 15.5 మాసాల్లో తీసివేయబడతానని దానియేలు ప్రవచించడం మనం గమనార్హం. దానియేలు 9:26లో ఈ విషయాన్ని చూడగలం ప్రియ సంగమా. అలాగే క్రీస్తుల వారు 30 వెండి నాణాలకు అమ్మబడుట అనేది ముందే చెప్పబడింది, ముందే ప్రవచింపబడింది. అప్పుడు ఆ పరిస్థితులన్నీ అలా వచ్చాయి కనుక అప్పుడే 30 అని వాళ్ళు అమ్మారు. అది కాదు, ముందే ఉంది. చూద్దాం రండి. జకర్యా 11:12. మనం అనేక మార్లు చదువుకున్నాం జకర్యా గ్రంథాన్ని. 11:12 చదువుతారు ఎవరైనా? జకర్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11:12 చదువుతున్నాను చూడండి. దేవునికి స్తోత్రం. 12లో మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇవ్వండి, లేని ఎడల మానివేయండి అని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. చూసారా? ఇది 30 తులముల వెండి అంటే 30 వెండి నాణాలకు సాదృశ్యంగా ఉంది. 30 తులములు అంటే అప్పుడు నాణాలు మన నాణాలు మాదిరిగా కాదు. మన నాణాలు చాలా తక్కువ ఉంటాయి, 10 గ్రామ్స్ కూడా ఉండవు. కాబట్టి అక్కడ 30 తులములు
10 గ్రామ్స్ కాదు, ఇది 30 గ్రామ్స్. 30 తులములు అంటే 30 గ్రామ్స్ అంతే కదండి. తులంకి 10 గ్రామ్స్. తులానికి 10 గ్రామ్స్ వేసుకుంటే 30 తులములు అంటే 300 గ్రామ్సా, 300 గ్రాముల. అబో చాలా ఉంది. అలాగా 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. అలాగున మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దేవునికి స్తోత్రం, తూచి ఇచ్చేశారు. అది దేనికి సాదృశ్యం? 30 వెండి నాణాలకు ప్రభువుల వారిని మరి అమ్మివేసిన దానికి సాదృశ్యంగా మనము చూస్తూ ఉన్నాం. దీన్ని మనము ఎక్కడ జరిగింది? ఇది మత్తయి సువార్త 26లో జరిగింది. మత్తయి సువార్త 26లో 15వ వచనంలో, అలాగే 27:9లో కూడా ఈ విషయాన్ని మనం చూడగలం. గొర్రెల కాపరి కొట్టబడును అని కూడా ఈ జకరియా గారు ఒక ప్రవచనాన్ని వెల్లడి చేశారు అప్పట్లో. ఆయన చిన్న ప్రవక్త అయినా కానీ గొప్ప యేసయ్య గురించే చెప్పారంటే ఆయన గొప్ప ప్రవక్త కిందే లెక్క. చిన్నది రాయడం కానీ, ప్రవక్తల్లో చిన్నవాడు కానీ, ఈ రచనల్లో సమానుడే, అందరితో సమానం. ఈ క్రీస్తుల వారి కార్యాన్నే ఆయన చెప్పారు అని అంటే గొప్పవాడు కాదేంటి. కాబట్టి 13:7 చూడండి. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను, 13:7 జకరియా 13:7 నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. గొర్రెలు చెదిరిపోయే మాదిరిగా ఈ కాపరి ఉన్నాడు చూడ, హతం చేయమంటే చిన్న కాపరిని పట్టుకొని హతం చేయడం అనే దాన్ని కాదు, కానీ ప్రభువుల వారి సాదృశ్యంగా చెప్పబడుతుంది. ఆయనను పట్టుకొని కొట్టి చంపినప్పుడు అక్కడున్న శిష్యులందరూ పారిపోయారు. అవునా కాదంటారు? అవునా కాదంటారు? కనీసం ఆయన సాయంత్రానికి ఆయన మరి దేహాన్ని దించుటకు కూడా ఎవరికి ధైర్యం చాలు. 12 మందిలో ఎవరికి చాలకపోతే మనకు తెలుసు కదా ఎవరు ఆయన పేరు చెప్తారా? దించమని పిలాతును పోయి అడిగిన వ్యక్తి అరిమతయ యోసేపు. ఆయన పేరు అరిమతయ యోసేపు. చాలా బాగా చెప్పారు. అరిమతయ యోసేపు గారు, ఆయనకు మరి ఈ వేద జ్ఞానం ఉంది. సాయంకాలం అంటే లేవికాండం జ్ఞానం ఉంది ఆయన. ఏంటి? సాయంకాలం 6 అయ్యే వరకు ఆ యొక్క బాడీని ఆ యొక్క శిలువపై ఉంచరాదు అనేది ఆయన విషయం తెలుసు కనుక వెంటనే వెళ్ళి మరి విన్నవించుకొని పత్రం ఇచ్చి ఆ బాడీని ఎవరు 12 మంది శిష్యులు ఏమయ్యారండి? ఒకడైతే అప్పగించేశాడు, ఇంకా మిగతా 11 మంది ఏమైపోయారు? ఆ మాటకు వస్తే ఎవరైనా ఒకరు ముందుకు ఉండాలి కదా. మనం ఎవరైతే ఉన్నారు అనుకున్న వాళ్ళు ఉండాలి కదండి, లేరు. ఈ అరిమతయ యోసేపు పేరు ఎక్కడ మనకు కనబడదు. ముందు వరుసలో, సెకండ్ వరుసలో, 3వ వరుసలో ఎక్కడ కూడా. అయినప్పటికీ ప్రభు ఎడల ఎంత నిష్ట కలిగి ఆయనను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి గొర్రెల కాపరి కొట్టబడును అని అంటే ఇంకొకటి ఏంటంటే గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయు. ఇదంతా జరగలేదా? ఇదంతా క్రీస్తుల వారు. దేవునికి స్తోత్రం. జ్యోతి గారు కాస్త మ్యూట్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాదిరిగా పాత నిబంధనలో ప్రవచింపబడిన అనేకమైన వచనాలు మనకు ప్రవచనాలు కనబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. వర్తమాన కాలంలో నెరవేర్చబడింది. వర్తమాన కాలంలో మరొక పాయింట్ ఏంటంటే వర్తమాన కాలంలో సువార్తల్లో పత్రికల్లో ఈ విషయం నెరవేరినట్లు మనం చూస్తున్నాం. అయితే మత్తయి సువార్త 27:32 నుంచి 66 వరకు, అలాగే మార్కు సువార్త 21:47 వరకు, లూకా సువార్త 23 నుంచి 56 వరకు, యోహాను సువార్త 19:16 నుంచి 42 వరకు, రోమా 5:6, అలాగే 1 కొరింథీ 15:3, 2 కొరింథీ 5:15. మళ్ళీ చెప్తున్నా, ఈ లేఖనాలను మీరు రాసి భద్రపరిచి మళ్ళీ వీటి గురించి మీరు అధ్యయనం చేయండి. సువార్తల్లో కూడా పత్రికల్లో కూడా ఈ విషయము అంటే ఈ యొక్క క్రీస్తుల వారి మరి మరణముల గురించిన విషయము ఇది వర్తమాన కాలంలో నెరవేరింది. అంటే ఇప్పుడు వర్తమానమే కదా, ఈ 2000 సంవత్సరంలో వర్తమానంలో ఎక్కడ నెరవేరింది అని అంటే
మత్తయి సువార్త 27:32 నుంచి 66 వరకు, అలాగే మార్కు సువార్త 15:21 నుంచి 47 వరకు, లూకా సువార్త 23:23 నుంచి 56 వరకు, యోహాను సువార్త 19:16 నుంచి 42 వరకు, రోమా 5:6 వచనము, అలాగే 1 కొరింథీ 15:3, 2 కొరింథీ 5:10. కాబట్టి ఈ మాదిరిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు శ్రమానుభవము మరియు ఆయన మరణంలోని విశేషాలను మనం కొన్ని చూస్తూ ముందుకెళ్తున్నాం. మొదటిగా నిత్యత్వంలోనే నిర్ణయించబడిందని చూస్తూ వచ్చాం. రెండవదిగా భూతకాలములో సాదృశ్యంగా చూపబడింది అని చూస్తూ వచ్చాము. ఇక మూడవదిగా పాత నిబంధనలో ప్రవచింపబడింది అని చూసాము. నాలుగవదిగా వర్తమాన కాలంలో నెరవేరిందంటే నెరవేరిన ఆ యొక్క సమయం లేదు కనుక ఆ యొక్క వాక్యాలను చూస్తూ వెళ్ళాం. ఐదవదిగా భవిష్యత్తులో జ్ఞాపకము చేసుకోబడనై ఉన్నది. అంతటితో ఆగిపోలేదు, శిలువ మరణం దగ్గర ఆగిపోలేదండి. ఇంకా ముందుకు కూడా శిలువ మరణం అయిన తర్వాత 2026లో మనం ఉన్నాం. ఇక్కడితో ఆగిపోయిందా? మనం బహుశా దేవుడు మనలో కొంతమందిని తీసుకుంటే తీసుకోవచ్చు. ఆయన రాకడొస్తే తప్పదు, కొందరు వెళ్ళిపోతారు చాలామంది. అలా కాకుండా ఇంకా ముందుకు ఉంది కదా. ఇప్పుడు 2026 వరకు కూడా దేవుని వాక్యము ఇంకా ఏం సంభవిస్తాయి అనేది ఉంది. ఇంకా ముందుకు కొన్ని, అంటే ఈ యుగాంతం వరకు సంభవించబోయే కార్యాలన్నీ కూడా మన ప్రభువుల వారు మనకు మన అనాథులుగా వదలను అని చెప్పిన దేవుడు అన్నీ ఇచ్చారు. ఆయన మనకి తన ప్రవక్తల ద్వారా, తన దైవజనుల ద్వారా అన్నీ మనకు చెప్పారు. కాబట్టి ఈ యొక్క భవిష్యత్తులో జ్ఞాపకము చేసుకోబడనై ఉన్నదని మనం చూస్తున్నాం కదా. అదేమిటి అని అంటే, పరలోకములో వధింపబడిన గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకొని పరలోక సమూహాలు స్తుతిస్తున్నాయి. ఇందాక సిస్టర్ గారు చదివారు చూసారా, ఆంగ్లంలో కూడా సిస్టర్ గారు చదివారు. పరలోకంలో ఈ వధింపబడిన గొర్రెపిల్ల, ఇప్పుడు వధింపబడిన గొర్రెపిల్లను గురించి జ్ఞాపకము చేసుకొని, ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు జ్ఞాపకం చేసుకొని పరలోక సమూహాలన్నీ స్తుతిస్తున్నాయి. ఇందాక ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల వేళ మరి ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. క్రీస్తుతో రాజ్యమేలగా జయించువారిగా మార్చెను. ఆ క్రీస్తుతో రాజ్యమేలగా జయించువారిగా మార్చెను. అర్హుడవు
గొర్రె పిల్ల నీవు యోగ్యుడావు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడావు అర్హుడావు, గొర్రె పిల్ల నీవు యోగ్యుడావు, మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో ఒక కొత్త పాట వాళ్ళు పాడుచున్నారు. ఈ పాట పాడుచున్నారు. దేవునికి స్తోత్రం. 8వ వచనం నుంచి 11 వరకు. గనుక ప్రభువుల వారు ఈ యొక్క మరణము ద్వారా అది ఇంకా రానయ్యున్న కాలంలో, ఇప్పటికీ మనమే కాదు, రానయ్యున్న యుగంలో కూడా, ఆ రానయ్యున్న యుగాల్లో కూడా, తుదకు మరి పరలోకంలో కూడా ఈ పాట, కొత్త పాట పాడుకుంటూ ఉన్నారు. స్తోత్రం, దేవునికి మహిమ. అలాగే ఇక 2వ అంశాన్ని చూద్దాం. మొదటి అంశాన్ని మనము అనేకములు చూస్తూ వచ్చాము. యేసుక్రీస్తు శ్రమానుభవము మరియు ప్రభు మరణంలోని విశేషాలను కొన్ని చూసాము. ఇప్పుడు మనము 2వ పాయింట్గా యేసు ప్రభు శ్రమలను ధ్యానిద్దాం. శ్రమలు, యేసు ప్రభు అనగానే శ్రమలు. ఆయనకు శ్రమ లేని దినము లేదు, ఎప్పుడు కూడా విశ్రాంతి దినము లేదు. విశ్రాంతి దినమున విశ్రాంతి ఎక్కడికి వెళ్ళాలి? మనము దేవాలయానికి వెళ్ళి ఆ చుట్టలు ఉండేవి. అప్పటికి ఆయన ఉన్న సమయంలో ఆ మాటకు వస్తే ఈ క్రొత్త నిబంధన అంతా కూడా దేని మీద రాయబడిందండి? మనం చూసాము హిస్టరీ ఆఫ్ ద బైబిల్లో. గుర్తుందా ఏమైనా? ప్యాపిరస్ అనే చుట్టల మీద వ్రాయబడి ఉంది. మొదటి శతాబ్దంలోకి వెళ్తే, అప్పట్లో ప్రభువుల వారు వెళ్ళినప్పుడు ఆ ప్యాపిరస్ చుట్టను తీసి ఆయన సినగాగులో నిలబడి చదివేవారు. అది మనకు అక్కడక్కడ అర్థమవుతుంది. సువార్తలు మనం చూసినప్పుడు ఆయన నిలబడి ఈ వాక్యాన్ని చదివాను అని కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి శ్రమానుభవం గుండానే వెళ్ళారు. ఆయన శ్రమ లేని దినము లేదు. ప్రియ దేవుని యేసుక్రీస్తు శరీర ధారణ నుండి మరణం వరకు కూడా శ్రమ పడుతూనే ఉన్నారు. ఎప్పుడైనా రెస్ట్ తీసుకున్నారా? 7వ రోజు రెస్ట్ తీసుకుందామని అంటే 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి దినము రెస్ట్ తీసుకుందాము అని అంటే రెస్ట్ తీసుకోరు. 7వ రోజు రెస్ట్ ఎక్కడ ఉందండి? రెస్ట్ లేదు. ఆయన మళ్ళా సమాజ మందిరానికి వెళ్ళాలి, సమాజ మందిరం బోధించాలి. అనేకులు మళ్ళీ ఆ రోజు కూడా వస్తే వాళ్ళను కూడా మరి అంటే మంచి ఆ యొక్క వాళ్ళ శరీర బలహీనతలు తొలగించాలి. మనం కూడా ఇప్పుడు మనకు కూడా 2 బాధ్యతలు ఉన్నాయి. మనం ఆదివారం చర్చికి వెళ్ళి చర్చి ఆ యొక్క అదంతా కూడా ప్రోగ్రాం అంతా కంప్లీట్ అయిన తర్వాత చివరిలో ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ స్వస్థత కార్యక్రమాలు జరిగించి పంపించాలి. అది మన బోధలో భాగమే. ఏమున్నదిలే అనుకోవడానికి లేదు. ఇదెంత ఇంపార్టెంటో అదే ఇంపార్టెంట్తో అది కూడా 2 కూడా చేశారు. కాబట్టి మనం ప్రభుల వారు ఎలా చేశారు అలా. కాబట్టి ఆ వివిధ దశల్లో, వివిధ రకాలుగా, వివిధ పరిస్థితుల్లో కూడా శ్రమను ఆయన ఇంత చేసి అన్ని శ్రమలు అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి శ్రమ పరచబడుట అనేది ఆయన జీవితంతో ముడిబడి ఉన్న విషయము. ప్రతిదీ శ్రమే. దేవునికి స్తోత్రం. ప్రభు శ్రమ శరీర సంబంధమైనది అనుకుంటున్నారా? శరీర సంబంధమైనది మాత్రమే కాదు కానీ అది మానసికమైంది కూడా. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ యేసు ప్రభు శ్రమలను కొన్నిటిని చూద్దాం రండి. శరీర ధారణలో కలిగిన శ్రమను ఒకటి గమనిద్దాము. నిత్యుడగు దేవుడు, అనంతుడగు దేవుడు, మహాకాశములు పటజాలని అపరిమితమైన దేవుడు మానవత్వాన్ని ఆయన జోడించుకొని మరియ గర్భంలోనికి ప్రవేశించి పరిమితుడై లేదా అల్పుడై చిన్నవాడై మానవుడిగా జన్మించుటలో వేదన, శ్రమ ఇమిడి ఉన్నాయి. అంత పెద్దవాడు చిన్న రూపం ధరించాలంటే ఎంతో శ్రమ, వేదన అయినా కానీ భరిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. పాపాన్ని చూడలేని దేవుడు, పరిశుద్ధ దేవదూతల మధ్య నివసించి సంచరించే దేవుడు, పాప భూయిష్టమైన ఈ లోకములో పాపాత్ముల మధ్య సంచరించుట అది శ్రమ కాదంటారా? పాపాత్ములతోనే సంచరిస్తూ వాళ్ళు ఎలా వెళ్తే, ఎలా నడిస్తే, ఎటు నడిస్తే ఆయన కూడా నడిచి అదంత అవసరం ఆయనకి. ఆయన పరలోకంలో దేవదూతల సముఖంలో ఇది పట్రా అంటే ఇది పట్రా, ఏది ఆయనకి ఏమి
అన్ని కోట్లాను కోట్ల దూతల సమూహంతో ఉండే ఆయన ఇది శ్రమ కాదంటారా ఆయన రావడం భూలోకానికి దేవుని. రెండవదిగా జీవిత కాలంలో కలిగిన శ్రమ. ఆయన జీవిత కాలంలో శ్రమలు అనుభవిస్తూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం. శ్రమలలోనే కాబట్టి ఆ మనుష్యుడుగా ఆయన ఎదుగుచున్నప్పుడు శ్రమ పొందాడు, శ్రమ అనుభవించాడు. వాళ్ళ తల్లిదండ్రులతో ఉండి కూడా ఆ యొక్క వాళ్ళకున్న మరి ఆ కుటుంబ శ్రమల్లో కూడా ఆయన పాల్పొందాడు. దేవునికి స్తోత్రం. తల్లికి జ్యేష్ఠ కుమారుడిగా శరీర సంబంధమైన కష్టాలు మరి అనుభవించక తప్పలేదు. జ్యేష్ఠ కుమారుడే కదండి మరియ గారికి. కాబట్టి ఆ యొక్క ఏదైనా శరీర సంబంధమైన కష్టాలు ఉంటే అవన్నీ కూడా అనుభవించక తప్పలేదు. హెబ్రీలకు ఆయన హెబ్రీ పత్రికలో చక్కగా ఈ వివరణ ఉంది. రండి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుదాం రండి. హెబ్రీ 5:7 నుంచి చదువుతారా? 5:7 నుంచి. దేవునికి స్తోత్రం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. దేవునికి మహిమ. హల్లెలూయా. శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఆ దినములలో ఆ ప్రభువుల వారు శరీరం ముందు ఉన్నప్పుడు మహారోదనతోనూ కళ్ళీలతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా మరి జ్ఞాపకం చేసుకుంటున్నారు ఈ హెబ్రీయులకు రాసిన శిష్యుల వారు. దేవునికి స్తోత్రం. ఇక సిలువలో కలిగిన శ్రమ మనకు చెప్పనసత్యం. సిలువలో అయితే శ్రమ అవి ఒక ఎత్తు అయితే సిలువలో మనకు 7 మాటలు కూడా పలుకుతూ అనేక సిలువ శ్రమలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభువు కొట్టబడ్డాడు. ప్రభు ఏమయ్యాడు? కొట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. అలాగే దూషింపబడ్డాడు. దూషణకు కూడా ఇప్పుడు కొట్టబడము దూషింపబడడం అని అంటే అది సహజము, సమాజం చాలా. ఇప్పుడు మనం కూడా ఆయనను పోలి ఒక దైవజనునిగా ముందుకు వెళ్ళినప్పుడు ఎవరైనా కొట్టారా అనుకోండి, సహజమే అనుకోవాలి. అదేమైనా అసహజమైన కార్యం ఏం కాదు. ప్రభుల వారిని కొట్టారంటే మనల్ని కొట్టరా? ఆయనను కొట్టి మనం ఎంత? దేవునికి స్తోత్రం. దూషించబడ్డాడు. ఈనాటికి కూడా దూషణ పాలవుతూ ఉన్నారు దైవజనులందరూ, పాస్టర్లందరూ. ఎంత మంచిగా చేసినా ఎవరో ఒకరు ఏదో ఒక దూషణ మాట, ఏదో ఒక కాని మాట అంటూ ఉంటారు. కానీ దేవునికి స్తోత్రం. అలాగే శపింపబడ్డాడు కూడా. శాపనార్థాలు పెట్టారు. అలాగే అవమానపరచబడ్డాడు. అలాగే ఈడువబడ్డాడు. లాగి కొట్టారు. ఎంతో చేశారు. హీనంగా చంపేశారు. ఆయన శిష్యులు ఆయన్ని విడిచి పారిపోయారు. ఇందాక చూసాం కదా జకర్యా గ్రంథంలో మరి ఆ కాపరిని చంపండి శిష్యులు పారిపోతారనే మాదిరిగానే పారిపోయారు అందరు కూడా. ఒక ఆయన అయితే అప్పగించాడు, 11 మంది కూడా పారిపోయాడు. ఇప్పుడు ఏదైనా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరైనా మనలో ఒక ఆప్తులు లేదా మన శరీర సంబంధి చనిపోతే ఎన్ని హృదయాల్లో ఒకవేళ ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉన్నా అవన్నీ పక్కకు పెట్టేసి ఆయన చనిపోయారే అనే బాధతో అందరూ వెళ్తారా? వెళ్ళరా? అందరూ వెళ్తారు కదా. మంచివాళ్ళు వెళ్తారు, స్నేహితులు వెళ్తారు, బంధువర్గం వెళ్తుంది, తెలిసిన వాళ్ళు కూడా వెళ్తారు, వీధిలో ఉన్న వాళ్ళు వెళ్తారు. మన యొక్క క్రీస్తును అంగీకరింపని వాళ్ళు కూడా అనేకులు మరి ఆ యొక్క సోషల్ యాక్టివిటీస్గా వస్తాం. ఇప్పుడు ఈయన విషయంలో చూస్తే ఆయన మరణించగానే ఈ 11 మంది ఇన్నర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు పారిపోయారు. అవుటర్ సర్కిల్లో ఉన్న 70 మంది కూడా కానరాలు. తుదకు ఇందాక సిస్టర్ గారు చెప్పినట్లు అరిమతయ యోసేపు గారు వెళ్ళి శవాన్ని తీసి ఆయన పాతి పెట్టుకున్నారు. ఎంత ఘోరం అండి. ఘోరం కాదంటారా? ఇది ఇంతగా ఉండి ఇంత బలగం ఉంది అంటారు చూసారా? ఇంత బలగం ఉంది బాబోయ్ ఆయనకి, చాలా ఉంది, చాలా జనాలు వస్తున్నారు, వేలల్లో వచ్చారు ఆయన అంత్యక్రియ అని అంటారు కదా. ఏరి మరి క్రీస్తుల వారు మన పరిస్థితి అదే. మనం ఏదో గొప్పగా ఊహించడానికి లేదు, మన పరిస్థితి కూడా అంతే. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, క్రీస్తుని పోలే నడుచుకుంటున్నాం మనం. కాబట్టి శ్రమలలో సిలువ శ్రమ చాలా ఘోరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ శ్రమ. కాబట్టి
ఈ శిష్యులందరూ పారిపోయారు. పారిపోయిన తర్వాత అన్యాయపు తీర్పు తీర్చబడింది. అసలు ఆయనకు అది వేయాల్సిందే లేదు, కానీ అన్యాయపు బరబ్బాను వదిలేసి ఈయనను కావాలనే చేశారు, కావాలనే ఇరికిచ్చారు. తండ్రి ఉగ్రత కుమ్మరింపబడింది, లోకపాపం మోపబడింది. లోకం మీద ఉన్న పాపం అంతా ఆయన మోస్తుంది. దేవునికి స్తోత్రం. తండ్రి పరిశుద్ధుడు విడనాడాడు. ఈ పాపాన్ని బట్టి తండ్రి మరి పరిశుద్ధాత్ముడు కూడా ఈయన ఒక క్షణం మాత్రం ఆయన విడనాడిపోయారు. ఎందుకు? పాపమునకు పరిశుద్ధతకు ఆ యొక్క పొత్తు లేదు అంటున్నారు కాబట్టి అది కూడా నెరవేరాలి. ఇప్పుడు ఈయన పాపాన్ని మోస్తున్నప్పుడు పాపాన్ని మూలాన ఆయన దూరం అయ్యాడు, తండ్రికి కానీ పరిశుద్ధాత్ముడికి. కొన్ని లేఖనాలు ఉన్నాయి, చదవడానికి టైం లేదు, రాసుకుంటారా? దేవునికి స్తోత్రం. ఈ విషయాలన్నీ చెప్పినవన్నీ ఈ మాటలన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలోవే చూసి చెప్పాను. మత్తయి సువార్త 26:28, మత్తయి సువార్త 26:28, యెషయా 53:3, యెషయా మనము ధ్యానించాం కదా 53:3. మళ్ళీ ఒకసారి దాన్ని చూపిస్తాను చూడండి. 53:3లో మీకు అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుని వలన తృణీకరింపబడిన వ్యసనక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడు, మనుషులు చూడనొల్లని వాడుగాను అతడు తృణీకరింపబడి గనుక మనము అతన్ని ఎన్నిక చేయలేకపోతే. చాలా విషయాలను మరి యెషయా గారు కూడా ఆ జరగబోయే సంగతులను భవిష్యవాణి చెప్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి యెషయా 53:3 ఏం రాశారు? మత్తయి సువార్త 26:38, యెషయా 53:3, అలాగే లూకా 23:1 నుంచి చదివితే తెలుస్తుంది. యెషయా 6వ వచనంలో కూడా 53:6లో కూడా ఈ విషయాలు ఉన్నాయి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ, యెహోవా మన అందరి దోషములను తన మీద మోసుకున్నాడు అని అప్పుడే ఆ యొక్క మరి యెషయా గారు మనందరి దోషాలు ఆయన మోసుకున్నాడు. కాబట్టే ఈ విధంగా మనం అవన్నీ మన తలపైన భుజాలపైన ఉంటే ఈ మాదిరిగా మనం ఉండము. ఎవరైనా బాగా బోజ్ అంటారు కదా హిందీలో, హిందీ మే హమ్ ఇసే బోజ్ కైతే. కాబట్టి అంత బరువు ఎత్తుకునేవాడు ఏమైనా ఫ్రీగా నడుస్తాడా? బరువుతోనే నడుస్తాడు కదా. మనం ఫ్రీగా ఉన్నాం, బరువు లేదు, ఏం లేదు. దేవుడు మనల్ని బరువు తీసేశాడు. దేవునికి స్తోత్రం. ఇక యెషయా 53:6లో కూడా, అలాగే 2 కొరింథీ 5:21లో, అలాగే 1 పేతురు 2:24లో, గలతీలకు 3:13లో, మత్తయి సువార్త 27:46లో, మత్తయి సువార్త 27:46లో, హెబ్రీలకు 12:21లో కూడా ఈ విషయాలను అనగా సిలువలో కలిగిన శ్రమ అనుభవాల గురించిన ఈ లేఖనాలు మనకు కానవస్తాయి. యెషయా 53:6, 2 కొరింథీలకు 5:21, 1 పేతురు 2:24, గలతీ 3:13, మత్తయి సువార్త 27:46, హెబ్రీలకు 12:21. ఇక మూడవదిగా 2 అంశాలను చూస్తూ వచ్చాము. మూడవదిగా యేసు ప్రభు శ్రమకు గల కారణాలు చూద్దాం. ఇప్పుడు యేసు ప్రభు శ్రమకు గల కారణాలు, మానవుని పాపాన్ని భరించుట ద్వారా అని మనం చెప్పుకుంటున్నాం కదా. యేసు ప్రభువులపై లోక పాపము మోపబడిందని ఇక్కడ 53:6లో చదివాం చివరి భాగంలో. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అనేది కనుక లోకపాపం ఆయన మీద మోపబడింది. అలాగే పాపులతో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసుపై అని హెబ్రీలకు 7:26లో చూస్తాం. మన పాపాలు సిలువలో మోయబడ్డాయి, ఇది మాత్రం ఖచ్చితము. మనం అవునన్నా కాదన్నా మన పాపాలు మాత్రం సిలువలో మోయబడ్డాయి. ఆ తరం వారు, మన తరం వారు, రాబోతారు. అంటే క్రీస్తు రాకముందు సున్నా కదా, సున్నాకు ముందు కూడా జనాలు ఉన్నారు. 700లో యెషయా గారు ఉన్నారు, 1000లో దావీదు గారు ఉన్నారు, 1500లో యోబు గారు ఉన్నారు, 1450లో మోషే గారు ఉన్నారు. ఎంతమంది లేరండి? అవన్నీ ఉన్నారు కదా. వారందరు మరి ఎలాగా? క్రీస్తుల వారేమో 0లో వచ్చారు. వారి పాపములను కూడా ఆయన మోసారు. ఇదిగో మన పాపములను కూడా ఆయన మోసారు. రాబో తరం ఇప్పుడు 2626లో మళ్ళీ రాబోయే ఇంకా ఎంతకాలము మరి ఆయన రాకడకుందో అంతకాలం మోస్తారు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పాపాలను సిలువలో మోయబడ్డాయి. 1 పేతురు గారు చెప్తారు చూడండి. 1 పేతురు ఎక్కడుందంటే
2:22లో ఉంటుంది. 1 పేతురు 2:22, 23, 24 కూడా ఆ మాదిరిగానే చెప్పబడుతుంది. పరిశుద్ధుడైన వాడు పాపముగా చేయబడ్డాడని కొరింథీయులకు పౌలు గారు చెప్తాడు. పరిశుద్ధుడైన వాడు పాపముగా చేయబడ్డాడు అంటే 2 కొరింథీ 5:21లో మనం ఈ విషయాన్ని గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు గెత్సెమనేలో ప్రార్థన చేశాడు కదా. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించుము దేవా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనము లూకా సువార్త 22:42లో చూస్తాం. లూకా 22:42లో చూస్తాము. కాబట్టి ఈ గిన్నె శ్రమల గిన్నె కాదు. గిన్నె తొలగించుమని అంటే ఏంటనుకుంటున్నారు? శ్రమల గిన్నె అనుకుంటున్నారా? ఏమంటున్నాడు ఆయన? నిశ్చితమైతే ఈ గిన్నెను తొలగించుమనంటే ఈ గిన్నె శ్రమల గిన్నె కాదు. ఆయన శ్రమ నొందడానికి చంపబడడం లేదు, కానీ లోకపాపం అనే గిన్నెను తాను స్వీకరించుట ద్వారా ఆయన శ్రమపరచబడ్డాడు. లోకపాపం అనే గిన్నె మొత్తం లోకానికి సంబంధించి ఇందాక చదువుకున్నాం కదా, అందరి దోషము ఆయన మీద మోపబడ్డది. అదే లోకపాపం అనే గిన్నె, అది ఆయన స్వీకరించాడు. స్వీకరించుట ద్వారా ఆయన శ్రమ పడ్డాడు. ఈ శ్రమ ఆత్మ సంబంధమైన శ్రమ. శరీర సంబంధం ఆయనకి ఏం పెద్ద శ్రమగా ఉండదు, కానీ ఆత్మ సంబంధమైన శ్రమ అని గుర్తెరగాలి. దేవుని ఉగ్రత భరించుట ద్వారా కలిగిన శ్రమ. దేవునికి స్తోత్రం. ఉగ్రత, ఆ పాపం మూలాన దేవుని ఉగ్రత ఏదైతే ఉంటుందో ఆయన తీసుకున్నాడు. మానవుని పాపానికి శిక్ష ఏమిటండి? హలో, ఉన్నారా నాతో పాటు? మానవుని పాపానికి శిక్ష మరణం. ఏ గ్రేట్ అప్లాస్ టు యూ. చక్కగా చెప్పారు. దేవునికి స్తోత్రం, మహిమ. ఈ శిక్ష ప్రభువునకు విధింపబడింది. మరణం ఎవరయ్యా? మనమయ్యా. మన యొక్క కాలం పరిపూర్ణమైనప్పుడు మనం మరణిస్తూ ఉన్నాం. మన ఎంతకాలం బ్రతకాలో అంతవరకు బ్రతికి మరణిస్తున్నాం. కానీ ఆయన 33.5 సంవత్సరాల్లోనే ఆయన మరణించబడ్డాడు. ఆ మాటకు వస్తే 30 సంవత్సరాలు 3.5 సంవత్సరాల సేవ. అప్పుడే మన పాపాలన్నీ వేసుకొని ఆయన మరణించబడ్డాడు. అంటే పాపానికి అంత చూడండి, ఆ యొక్క గ్యాప్ కూడా లేకుండా ఆయన యవ్వన కాలంలోనే మరణానికి పాత్రుడయ్యాడంటే ఈ పాపాలన్నీ కారణం. మానవ చేసిన పాపాలన్నీ, ఆ తరం వారు, మన తరం వారు, రాబో తరం వారు చేసిన పాపాలను ఆ గిన్నెను పట్టుకొని ఆ గిన్నె తొలగించు అని ప్రార్థన. అదే గిన్నె కాబట్టి అది ఉంది. కాబట్టి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అలాగే యెహోవా దేవుడు ఆయనను వేరవగానే ఆయన మరణించాడు. మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వేరైపోతే మనం మరణిస్తాం. ఇక వేరే రెండో మాట లేదు. యెహోవా దేవుడు మరి యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ కాస్త మనకు ఆయనకి ఎడం వచ్చిందంటే మనకి ఇంకా ఏముండదు. కాబట్టి అన్యాయపు తీర్పు తీర్చబడిందని యెషయా 53:8లో కూడా మనం చూస్తాం. మరణానికి అప్పగింపబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిందని 5లో చూస్తాం. 53:5లో దేవుని వలన బాధింపబడ్డాడు అని యెషయా 53:4లో చూడండి. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను ఆయన మొత్తబడిన వాడుగాను. ఆ వచనం ఎలా ఉంది? చదవండి. హల్లెలూయా. దేవుని వలన అక్కడ రాయబడి ఉంది. 4వ వచనం, యెషయా 53:4వ వచనం. ఎవరి వలన బాధింపబడడం? దేవుని వలన బాధింపబడిన వానిగాను అని. అది మనం అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. కాబట్టి దేవుని వలన బాధింపబడిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలన బాధింపబడటం ద్వారా ఆయనకు శ్రమ కలిగింది కదా. ఆ శ్రమ, యేసు ప్రభు మిక్కటమైన శ్రమను అనుభవించినాడు. శరీరాత్మ ప్రాణాలు శ్రమ పరచబడ్డాయి. ఆ సమయంలో ఆయనకు తండ్రి సన్నిధి ఎంతో అవసరం. కానీ తండ్రి యేసు ప్రభు చేయి విడిచాడు. తండ్రి విడిచేసిన తర్వాత మత్తయి సువార్త 27:46లో చూస్తాం. ఆ తండ్రి విడిచేశాడు ఆయన చెయ్యి. కాబట్టి సిలువలో హింసింపబడుట ద్వారా కలిగిన శ్రమలను మనకు తెలిసినవే. ప్రియ దేవుని బిడ్డలారా, 7 శ్రమలను మనం ధ్యానిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. యేసు ప్రభు కొట్టబడినాడు, కాళ్ళు చేతుల్లో మేకులు కుచ్చబడ్డాయి, అలాగే తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది, వీపు దున్నబడింది, తర్వాత ఎముకల స్థానాలు తప్పాయి, పడడము లేవడము అదంతా చాలా తప్పిపోయాయి. ఆయన కన్నీళ్ల వలె నీళ్ల వలె పారవేయబడ్డాడు. ఆయన రక్తం అంతా చెందించబడింది, ఆయన హృదయం మైనం వలె కరిగిపోయింది. ఇవన్నీ కూడా మనము లేఖనాలలో చదువుకుంటాము. కాబట్టి మనకేదో ఒక స్టోరీ మాదిరిగా కాదు, కానీ ఇవన్నీ ప్రవచనాలండి. ఇవన్నీ కూడా ప్రభువుకు సంభవించిన ఈ కార్యాలన్నీ ఇవన్నీ ప్రవచనాలు. చూడండి, కొన్ని రాసుకోండి, తర్వాత మీరు చదవండి. మనము కీర్తనలు 22 చూసాం కదా, ఆ 22లో 14-15 వచనాలు కూడా ఇలాంటివే. యోహాను సువార్త 19వ అధ్యాయము 1-5, మార్కు సువార్త 15-20, అలాగే మత్తయి సువార్త 27-31 వరకు. ఈ శ్రమను ఆయన తన శరీరంలో అనుభవించాడు. మళ్ళీ చెప్తున్నాను, కీర్తనలు 22:14-15, యోహాను 19:1-5 వరకు, మార్కు సువార్త 15:15-20 వరకు, మత్తయి సువార్త 27:27-31 వరకు. ఈ శ్రమను ఆయన తన శరీరములో అనుభవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సాయంకాల వేళ ఈ తరగతికి వచ్చిన మీకు అందరికి కూడా క్రీస్తు శ్రమల గురించి చెప్పడము నాకు కూడా బాధగానే ఉంది. ఎందుకంటే అది మనం అనుభవిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శ్రమలను ధ్యానం చేసుకుంటే కలవరం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం అనుభవించాల్సిన శ్రమలు ఒక ఆయన మనకు మధ్యవర్తిగా ఉండి అనుభవించాడు కాబట్టి ఎంతో బాధాకరం. మనం అనుభవించాం, కానీ ఇప్పుడు మన కుమారులు కుమార్తెలు ఉన్నారనుకోండి, వారు మన కళ్ళ ముందర అనుభవిస్తూ ఉంటే అయ్యో అని హృదయం ఎంత బాధపడుతుంది. మన కుమారుగా ఈయన మధ్యవర్తిగా ఉండి అనుభవించారనే ఆ యొక్క దృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఎంత బాధాకరము, హృదయం పిండి వేసినట్లు అనిపిస్తూ ఉంటుంది ప్రియది. కాబట్టి ఈనాడు మనమందరం కూడా ఇంత ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాం. మనము ఆయన వాక్యాన్ని చేపట్టి ఆయన వాక్యాన్ని ప్రజలకు వరకు కూడా ఇదిగో ఇలాంటి తరగతుల్లో చేరి చక్కటి ఉన్నత విద్యను అభ్యసించి ఇప్పటికి కూడా దేవుని వాక్యాన్ని నెమరు వేయగలిగే కృపదేవుడు మనకు అనుగ్రహిస్తూ చక్కటి సత్తువను ఆరోగ్యాలను అనుగ్రహిస్తూ ఇది సంపన్నమైన తర్వాత ఈ ప్రశిక్షణ సంపన్నమైన తర్వాత తిరిగి మనము ఫీల్డ్లోకి వెళ్ళి దేవుని యొక్క కార్యాలను చేపట్టే కార్యక్రమంలో ఉండగలిగే కృప దేవుడు ఇస్తున్నాడు అంటే అంతకంటే ఏం కావాలండి? మన జీవితంలో మనం ధన్యులమైనట్టే కదా, అంతకంటే కావాల్సిందేముంది? ఇదంతా దేని వలన అంటే కేవలం ఆయన రక్తము వలన. కాబట్టి అప్పట్లోనైతే ఆ రక్తాన్ని ఆ యొక్క మన యొక్క గడపకి పైన పైన రాసుకునేవారు. కానీ ఇప్పుడు మనకు ఇప్పుడు మనకు పైన మనము రక్త ప్రోక్షణ జరగాలి. ఇప్పటి రక్త ప్రోక్షణ మనము జంతు బలి కానీ లేదా ఎందుకు కాదని అంటే ఆయనే మన కొరకు ప్రాయశ్చిత్త బలిగా బలి అర్పించబడి రక్త ప్రోక్షణ ఆయన ఇచ్చారు కనుక ఇక మనకు రాబోయే వారికి ఇప్పుడు పుట్టేవారికి ఒక సెకండ్లో ఎంతోమంది పుడుతున్నారని పాపులేషన్ సంఖ్య చూస్తూ ఉంటే కొన్ని వందల్లో వేలల్లో కూడా పుడుతున్నారు ప్రపంచం అంతట్లో. ఒక్క సెకండ్లో ఇంతమంది పుట్టారని అది తిరుగుతూనే ఉంటుంది చక్రం. అంతమందికి కూడా యేసు రక్తం అందుబాటులో ఉంది. ఎంతమంది పుడుతున్నారో అంతమంది, ఎంతమంది చనిపోతున్నారో వాటికి కూడా యేసు రక్తం ద్వారా రక్షింపబడితే పరలోకానికి వెళ్తారు, రక్షింపబడకపోతే మళ్ళీ వాళ్ళకు కూడా శ్రమలుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవదేవునిలో మనం స్థిరులుగా ఉందాము, రక్షణను చేపడదాము. ఇంకా చిన్న తెలుసో తెలియకో ఏదైనా పొరపాట్లు మనం దేవుడు చూపించగలిస్తే అలాంటి వాటిని వెంటనే ఒప్పేసుకుందాం. ఎందుకంటే ఇంకా సమయం ఎక్కువ లేదు, ఆయన రాకడ బహు సమీపమైంది. ఇదిగో మేఘారూఢుడై ఆయన రాబోతున్నాడు. అయితే ఎప్పుడు వస్తాడనేది తెలియదు. మనుషుల జ్ఞానం విస్తరించిపోతుంది. యోబు గారు చెప్పిన మాదిరిగా చాలా విషయాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం క్రీస్తు రక్తంలో మరొకసారి కడగబడి మనల్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ ఆయన సేవలో ముందుకు కొనసాగుదాం.
అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి ముందుకు నడుపునుగాక. ఆమేన్. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, ఆ తర్వాత ఆశీర్వచనంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముల యేసయ్య, నీ బంగారు పాదములకు వెళ్ళలేని వందనములు ప్రభా. ఈ రోజు ప్రభానైనా నీ సేవకుడు ప్రభా ఎంతో అమూల్యమైన విషయం ప్రభానైనా మీరు జగత్తు పునాది పడకమునిపే ప్రభా మీరు ఉన్నారని నాయన ఆది కాండంలోనే ప్రభానైనా మీరు తండ్రి మరి ఆదాము హవ్వలకు తండ్రి నాయన చర్మకు చొక్కాయిలుగా చేయించి ఒక జంతువుని బలి పశువుగా వర్తించామని అట్లాగే ఎన్నెన్నో విషయాలు తెలియజేస్తూ తండ్రి నీ సేవకుడు మాకు తెలియపరిచారు అయ్యా. లేఖనాలు ప్రభానైనా వేల సంవత్సరాల పూర్వం దావీదు గారు రాశారు, 1000 సంవత్సరాల పూర్వమే యెషయా గారు ప్రవచించారయ్యా, జకర్యా గారు ప్రవచించారయ్యా. ఆ లేఖన నెరవేర్పులన్నీ ప్రభావ మీరు మాకు నెరవేర్చి చూపించావు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ యొక్క శ్రమలను మేము తలంచుకుంటున్నప్పుడు తండ్రి మా హృదయము కరిగిపోతుంది అయ్యా. మేము అనుభవించవలసిన శిక్ష, మేము పొందవలసిన శిక్ష, మేము తండ్రి నాయన ఎంతగానో తండ్రి నాయన నీకు దగ్గర వేడుకోవలసినటువంటి ఆ భారాన్ని మా పైన సులువు చేసావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. మా యొక్క ప్రతి పాపములు మేము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించిన గొప్ప దేవుడవయ్యా. నీ అమూల్యమైన రక్తములు ప్రభానైనా నాయన గొప్ప దేవుడా, మహిలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ప్రభా వచ్చిందండి నాయన, నరరూపిగా వచ్చిందండి నాయన, శిలువ మరణము పొందినంతగా ప్రభా శ్రమలను సహించిందండి. నీ అమూల్యమైన రక్తమును నాయన మా కొరకు, నీ యవన రక్తమును, మీ పరిశుద్ధ రక్తమును నాయన నా కొరకు మా కొరకు శిలువపై కాచిన గొప్ప దేవుడు అయ్యా. ఆ రక్తము ద్వారా మా యొక్క ప్రతి పాపములు కడగబడింది ప్రభా. నీ కుమారులుగా మీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించిన గొప్ప దేవుడు యేసయ్యా, నీకు స్తోత్రము. నీవు నా సొత్తు అని పిలిచిన గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రములయ్యా. ఎన్ని చెప్పుకున్నా ప్రభానైనా స్వరూపమైన సొగసారి ఒకప్పుడు ధవళవనుడు, రత్నవనుడు, 10,000 అతి శ్రేష్ఠుడు, అతి సుందరుడు అయినటువంటి మిమ్మల్ని ప్రభానైనా నాయన మా యొక్క అపరాధముల చేత ప్రభానైనా నీ వీపులు చాలగా దున్నబడింది యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా. నీకు వందనాలు ప్రభానైనా. అయ్యా మనుషులు చూడనల్లని వారిగా మార్చబడ్డావయ్యా, నీ కొరకు మా కొరకు తండ్రి నీకు స్తోత్రం. అవమానములు పిడుగుదులు ప్రభా నాయన, అవహేళన భరించిన గొప్ప దేవుడు, గడ్డములు పెరిగి వేశారు ఆయన బొచ్చు కత్తిరించి వాని మరి గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉంటుందో నువ్వు నోరు తెరవలేదు. ఎందుకంటే ప్రభా మేము నశించుకోకుండా నీ రక్తములు మనం కడగబడాలని, నేనిచ్చే రాజ్యానికి మేము వారసులు అవ్వాలని ప్రభా మీ సంకల్పం. కాబట్టి నశించిన దానిని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడా, మీరు చేసిన త్యాగము తండ్రి ఎనలేనిది, దానికి కొలవలేనిది ప్రభా నాయన. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడేవాడు ఎవరూ చేయనటువంటి గొప్ప త్యాగాన్ని నాకు అర్థం చేసి నాయన నీ ప్రియబడిగా మమ్మల్ని స్వీకరించుకున్నావు. ఎంత చక్కని అమూల్య విషయము తండ్రి. నీ దైవ సేవకుడు ప్రభా నాయన శిలువను, శ్రమలు తండ్రి నాయన ఎంత చక్కగా వర్ణించి వివరించి చెప్పినాడు. ఎంత చెప్పినా తక్కువేనయ్యా నాయన. ఎంతో హృదయ విదారకము, బాధాకరము తండ్రి నాయన, నీకు స్తోత్రము ప్రభా నాయన. నాయన చెప్పిన మాటలను మా హృదయంలో తండ్రి మరి ఒక్కసారి నాయన పదిలం చేసుకుని, ఎందుకు మీరు ఈ లోకానికి రావాల్సి వచ్చినదో, మీరు రాకపోతే నా బ్రతుకు ఏమవుతుందో, ఏమైపోనో, మమ్మల్ని రక్షించేవారు ఎవరయ్యా. ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని గోడల దూడలు మేము పోసినప్పటికీ అది ఎవరి ఇయర్ అంతవరకే తండ్రి. కానీ ప్రభు ఒకేసారి మా కొరకు శిలువలో మరణించిన గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. అదే రీతిగా ప్రభు తిరిగి రాబోతున్న వాడా, నీకు స్తోత్రం. పునరుద్ధారుడా, నీకు స్తోత్రం. జయవీరుడా, జయశీలుడా, నీకు స్తోత్రం. అతి త్వరలో రాబోచ్చిన వాడా, యూదా గోత్రపు సింహమా, నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నారు అయ్యా. మీరు వచ్చినప్పుడు మేము సిద్ధపడే గుంపులో, సిద్ధపడే సంఘంలో ప్రభు మేమందరం ఉండాలని నాయన, మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని మేము మరొకగా నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. ఈ రోజు నీ శిలువ ధ్యానమును మేము జ్ఞాపకం చేసుకోవాలయ్యా. ఈ అమూల్యమైన రక్తంలో మా గుంపుల మీద, మా గడపల మీద ఏ కృష్ణుడు మమ్మల్ని తాకకుండా ప్రభా మా నుదినికి బాధకములు కట్టుకోమంటున్నాం. ఎత్తయ్యా నీ రక్తంలో జయం ఉంది, విజయం ఉంది ప్రభానైనా. నీ రక్తం అని మేము నోటితో పలకగానే ప్రభానైనా దుష్టుడి పారిపోతాడు. ఎస్సయ్యా ఆ రీతిగా తండ్రి మమ్మల్ని బలపరిచింది. అస్సలు మాలో ఎక్కడ అధైర్యం రాకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, అల్పవిశ్వాసంగా కాకూడదు. ప్రతి దాన్ని నేను స్మరించుకుంటూ ప్రభా అన్ని విషయంలో మాకు మీరు గుర్తుగా ఉండి నడిపిస్తున్నారని ప్రభానైనా. నీ రక్తంలో మమ్మల్ని కడిగినందుకు నీకు మళ్ళీ చెప్పుకుంటాం తండ్రి. నీకు దాసుడి ప్రభు ఇంకా అనేక రీతిగా వాడుకోండి ప్రభు. ఆయన సేవ పరిచర్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ జీవించండి. వారి సంఘంలో ఆయన ఉన్న సంఘ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి. అమ్మగారు అయ్యగారు వారి పరిచర్య చేస్తుండగా నాయన నీకు వందనాలు. వారి పరిచర్య దీవించండి. మంచి ఆరోగ్యాలు ఇరువురికి కలిగ చేయండి. వారి ప్రేమించిన ఆడబిడ్డను బట్టి వందనాలు.
స్తోత్రం. చిన్న పాపం కలుగు చేస్తున్న గర్భఫలమును బట్టి Thank you, Lord. మీకు ఇవ్వబోతున్నందుకు మీకు వేలాది Thank వందల you, Lord. స్తుతులు, వరాలు, ఉద్యోగాలు అన్నిటిని దీవించండి. కలిగిన సమస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయన ఈ రాత్రి కాల సమయం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ పేరు పేరు మీద జ్ఞాపకం అవునయ్యా. చేసుకోండి. పేరు పేరు ఆశీర్వదించండి. అవును. వారి పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి. సేవకులు అన్నారు వారి పరిచయం జ్ఞాపకం చేసుకోండి. అవును. విశ్వాసం ఇంకా విశ్వాసం అధిక విశ్వాసంలోకి నడిపించండి. ఆమేన్. అయ్యా, ఇంత చక్కని ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకుడు ప్రభా బిషప్ గారి బట్టి వందనాలు, అవును స్తోత్రములు రాజా. ప్రభా. ఆయన ఎన్నో మర్మాలు తెలియజేస్తున్నాడు తండ్రి. దైవ సేవకులు వచ్చి ప్రతిరోజు వాక్యం వినడానికి ఇది కేవలం మీరు ఉచితమైన సంకల్పం అయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించారయ్యా. నీ సేవకు నిలబెట్టుకుని బిషప్ గారిని చక్కని ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తాం. అందరిని బట్టి వందనాలు. ఇంకా మంచి ఆలోచనతో నడిపించండి. ఆగస్టు 15 జరగబోతున్నటువంటి ఆయన కాన్ఫరెన్స్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆర్డినేషన్ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన 18 బెంగళూరు వెళ్తుండే కదా ప్రయాణం తోడుగా ఉండండి. 17 వెళ్తాను. 18 కూడా ఆర్డినేషన్ కార్యక్రమం. ఇక్కడ ఎవరైనా ప్రభా బలహీనంగా రోగులుగా ఎవరైనా ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. ఆమేన్. ఈ ప్రశస్తమైన రక్తమును యేసు నామములో ప్రోక్షిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోజు స్వస్థపరచను తండ్రి. ఆమేన్. ఎవరు బలహీనం కాదేసయ్యా. అవును రాజా. ఎప్పుడైతే బలహీనం అప్పుడే బలవంతులు అంటున్నాం అవును తండ్రి. రాజా. అయ్యా, నీకు వందనాలు. ఇంకా మీరు ముట్టండి. ఈ రాత్రికాల సమయంలో చక్కని నిద్రను గ్రహించండి. ఉదయకాలంలో లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం అందరికీ దయచేయమని ఇది నా ఆశీర్వాదం నింపేందుకు వందనాలు చెల్లించుకుని నీ సేవకులు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించిన ప్రభువుల రక్షకుని యేసు స్వామి తండ్రి. అతి వినయంతో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, గొర్రెలకు గొప్ప కాపరి అయిన తిరిగి రానున్న ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీస్సులు చేరి వచ్చిన మనకందరికీ, మన కుటుంబాలకును, మన పరిచర్యలకును, అలాగే మరి బిషప్ అయ్య గారికి తను తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి, హెచ్ఎస్సి యూనివర్సిటీకి, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు సదాకాలం నిలిచి ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి పేరు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరు అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. స్వప్రతంగా అడిగాను, చెప్పండి. అలాగే. దేవుడు మంచి ఆరోగ్యంతో దేవుడు దీవించాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. సంజయ్ తల్లి కూడా దేవుడు దీవిస్తున్నాడు. థ్యాంక్ యూ. త్వరలో బిడ్డ కూడా మంచి వార్తలు మనకి అందిస్తాడు. ధన్యవాదాలు. ఆయన నమ్మదగిన వాడు. అలాగే. సాధ్యమైన ఏదైనా కలగన్నాడు. సమస్తములను చేసేవాడు దేవుడే. థ్యాంక్ యూ. నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది దేవుడు లార్డ్. థ్యాంక్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ. అందరికి వందనాలండి. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్.